అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో మిగిలిన ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి జనవరి జీతాలు పెన్షన్లు ఈరోజు జమ అవుతాయా లేదా అనే దానికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకన్నా ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఈరోజు ఉదయం నుంచి ఎంప్లాయీస్కి ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి బిల్లన్నీ కూడా మనకి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి వారికి జమ కావడం అనేది ప్రారంభమైంది. ఇప్పటికే 9 గంటల సమయం నుంచి చాలామందికి జీతాలు అనేవి జమ కావడం జరిగింది. దాదాపు ఈరోజు సాయంత్రానికి ఉద్యోగులకి దాదాపుగా 95% వరకు జీతాలు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక పెన్షనర్స్ విషయానికి వస్తే పెన్షనర్స్ చాలా ఆందోళన చెందుతూ మనకి వాట్సాప్ గ్రూప్లో అలాగే కామెంట్ రూపంలో అడుగుతున్నారు, మాకు పెన్షన్లు ఎప్పుడు జమ అవుతాయి అనేసి. అయితే పెన్షన్కి సంబంధించి బిల్లులన్నీ కూడా మనకి గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి. చాలామంది పెన్షనర్స్ మా ట్రెజరీ పరిధిలో ఇంకా పెన్షన్ జమ కాలేదని అడుగుతున్నారు. ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఒక్కరికి కూడా పెన్షన్ అనేది ఎక్కడా కూడా జమ కాలేదు. కొందరికి జమ అయ్యింది, కొందరికి జమ కాలేదని ఆందోళన చెందుతున్నారు. ఎవరికి కూడా ఎక్కడా జమ కాలేదు. ఈరోజు కూడా బిల్లులో ఎటువంటి కదలిక లేదు. ఇప్పుడు సాయంత్రం వరకు కూడా ఎటువంటి కదలిక లేదు. కాబట్టి ఈరోజు అయితే పెన్షనర్స్ బిల్లు కదిలే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈరోజు అయితే పెన్షన్స్ జమ అయ్యే అవకాశాలు కూడా లేనట్లుగానే చెప్పచ్చు. ఏదైనా ఒక అద్భుతం జరిగితే తప్ప ఈరోజు పెన్షనర్స్కి పెన్షన్స్ వచ్చే అవకాశమే లేదు. వినడానికి కఠోరంగా అనిపించిన పెన్షన్స్ అయితే ఈరోజు జమ అయ్యే అవకాశాలు లేవు. అయితే రేపు మధ్యాహ్నం పైన లేదా రేపు ఉదయం అయినా సరే, ఎందుకంటే మనకి ఆర్బీఐ ద్వారా నిధులు వస్తాయి కాబట్టి ఓడి రూపంలో తీసుకునే దానికి ముందే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం నుంచి అయినా సరే బిల్లుల్లో పెన్షన్స్ బిల్లుల్లో కదలిక వచ్చి రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి కొందరికైనా జమ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మిస్ అయినా రేపు సాయంత్రానికి బిల్ నెంబర్స్ మూవ్ అయ్యి మనకి ఎల్లుండి ఉదయాన్నే 9-10 గంటల లోపు పెన్షన్స్ అందరికీ పెన్షన్లు జమ అవుతాయి. మిగిలిన ఉద్యోగులకు కూడా జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది.